ఏఐసీసీ హెడ్ క్వార్టర్స్ ఇందిరా భవన్ లో జరిగిన 15 ఆగస్టు వేడుకలు కాంగ్రెస్ పార్టీని ఇరకాటంలో పడేశాయా? సోనియా గాంధీ టార్గెట్ గా బీజేపీకి మరొక బలమైన అస్త్రం దొరికిందా? నేరుగా హోం మంత్రి జోక్యం చేసుకోవడం దేనికి సంకేతం? ఈ సంకటం నుంచి హస్తం పార్టీ ఎలా బయటపడబోతోంది? వరస మారిన వందే మాతర గీతం దేశ రాజకీయాలను ఓ రేంజ్ లో ప్రభావితం చేస్తున్నట్టుంది. జెండా వందన సందర్భంగా వందే మాతరం గేయాన్ని ఆలపించే టైంలో సోనియా గాంధీ వ్యవహరించిన తీరు దేశవ్యాప్తంగా ఆసక్తికరంగా మారింది. పూర్తి గేయాన్ని ఆలపించకుండా మధ్యలోనే అడ్డుకున్నారన్నది బీజేపీ ఆరోపణ. పూర్తి గేయాన్ని ఎందుకు ప్లే చేశారంటూ కార్యకర్తల్ని సోనియా ప్రశ్నించారని, స్వాతంత్రానికి పూర్వం ఉన్న మైండ్ సెట్ నుంచి కాంగ్రెస్ పార్టీ బయటపడలేదని విమర్శిస్తోంది బీజేపీ. కానీ ఇందులో వివాదమేమీ లేదని కొట్టిపారేసింది కాంగ్రెస్. ఎక్కువసేపు నిల్చునే ఉన్న ఖర్గేకి కుర్చీ వేయాలని సోనియా సైగ చేశారు తప్ప వందే మాతరాన్ని అవమానించలేదని క్లారిఫై చేశారు. కానీ బీజేపీ దీన్ని ఇక్కడితో వదిలేలా లేదు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం జాతీయ గేయాన్ని అవమానిస్తారా అని మండిపడ్డారు హోంమంత్రి అమిత్ షా. కాంగ్రెస్ పార్టీని దేశ ప్రజలు ఎన్నటికీ క్షమించరన్నారు. सोनिया जी 140 करोड़ की जनता आपको देख रही है। आपके द्वारा किया गया ये पाप इस देश की जनता कभी माफ नहीं करेगी, कभी माफ नहीं करेगी। వందే మాతరం రాసిన బకింగ్ చంద్ర చట్టోపాధ్యాయ్ వారసుడు బీజేపీ ఎమ్మెల్యే సుమిత్రో చటర్జీ ఇంకో అడుగు ముందుకేశారు. సోనియా గాంధీ తీరు తీవ్రంగా కలిచివేసిందన్నారు. सोनिया गांधी ने जो हरकत की है वो बहुत शर्मनाक है। ये देश के लिए अपमान है, ये पूरा भारत के लिए अपमान है, बंगाली जाति का अपमान है और मेरा परिवार को तो बात छोड़िए, हम लोग तो बहुत ही व्यथित हुए हैं। సోనియా తన ఇటాలియన్ కల్చర్ ని మర్చిపోలేదన్నారు. వందే మాతర గీతం జాతీయ స్ఫూర్తిని నిలబెట్టేదని, వాళ్ల చర్య ఎంత తీవ్రమైందో తెలుసుకోగలరని ఆశాభావం వ్యక్తం చేశారు. కర్ణాటకలోని ఊర్వా పోలీస్ స్టేషన్ లో సోనియాపై కంప్లైంట్ చేసింది బీజేపీ. 6 స్టాంజాలు 190 సెకండ్ల డ్యూరేషన్ ఉన్న వందే మాతర గేయాన్ని పూర్తిగా ఆలపించడాన్ని తప్పనిసరి చేసింది ఇండియన్ పార్లమెంట్. మరి గేయాన్ని మధ్యలో ఆపారన్న అభియోగాన్ని సోనియా ఎలా ఫేస్ చేస్తారో చూడాలి.